భాగీరథి నదీ తీరాన వెలిసిన శ్రీ పట్టాభిరామ దేవాలయాన్ని పూర్వం పేరుచెర్ల సుబ్బరాజు గారు నిర్మించారు. ఆయన నిర్మించిన కాడి నుంచి శ్రీరామ పట్టాభిషేక కళ్యాణం జరుగుతూనే ఉంది. వాణి గారు వచ్చిన కాడి నుంచి ఆవిడ చేతుల మీదుగా రాముడి తరపున కంతసార ఇవ్వటం జరుగుతుంది. ఆ కంతసార అనేది 108 రకాలతో తయారు చేస్తారు. కోవాతో చేసినటువంటి చీరలు, పంచ రామవారికి సీతమ్మదేవికి సమర్పిస్తారు. ఇంకా కోవాతో చేసిన ఐటమ్స్ మిగిలినవి అన్నీ కూడా ఆవిడే స్వయంగా ఆవిడ ఖర్చుతోటే చేసి స్వామివారి తరపున అమ్మవారికి సమర్పిస్తారు. దానికి మేమందరం కూడా ఆ రాముడి వారికి సేవ చేస్తూ ఆవిడ దగ్గర మేము సేవ చేస్తున్నామండి. శ్రీరామనవమి సందర్భంగా సచివాణి గారు చాలా ఐటమ్స్ 108 రకాలతో చేస్తుంటారండి. ఆ రోజునేమో మనకి ఒక 1500 మంది వరకు అన్న సంతర్పణ జరుగుతుంది. 15 రోజుల నుంచి పిండి వంటలు తయారు చేస్తుంటారు. మేము అందరం అందులో భాగస్వాములు. సేవ చేస్తామండి 15 రోజుల నుంచి. ఇక్కడ నుంచి ఆ సారంతా కూడా మంగళ వాయిద్యాలతో తీసుకుని వెళ్తారండి ఆ గుడి దగ్గరికి. అందరూ ముత్తైదులు అయ్యి అందరూ గ్రామంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా వస్తారు. అందరూ కూడా శ్రీరామనవమి ఆ గుడి దగ్గర తీసుకెళ్ళండి, అది కళ్యాణం చేసి మళ్ళీ ఆ సారిని అంతటినీ కూడా అందరికీ ప్రసాదం లాగా ప్రతి ఒక్కరికి అందేలాగా పంచిపెడతారండి. అది 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. మేము ఒక 4-5 సంవత్సరాల నుంచి అయితే మేము ఆవిడకి సేవ చేయడానికి వస్తున్నాం అంతే. మీకు ఎక్కడా చూడలేదండి, ఇక్కడే చూద్దామండి. అది ఇక్కడే చూడ అది మా అదృష్టం కూడానండి. ఈ నది తీరాన ఉన్న పట్టాభిరామ ఆలయంలో 70 సంవత్సరాల క్రితం పేర్చెర్ల సుబ్బరాజు గారితో నిర్మించబడింది. దానికి 10 సంవత్సరం కళ్యాణానికి 108 రకాలతో కోవా ఐటమ్స్ అవి తయారు చేస్తాం. రకరకాల పళ్ళు, స్వీట్లు, పంచులు, చీరలు అన్నీ స్వామి తరపున అమ్మవారికి సమర్పిస్తాం. శక్తి సాంప్రదాయం ప్రకారం కంతసారి అనేది అమ్మవారికి సమర్పిస్తాం. 200 లీటర్లు పాలు ఉపయోగిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.